ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 45వ వచనం. 1 Kings chapter 8 verse 45. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. Then hear thou in heaven their prayer and their supplication and maintain their cause. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుని వాక్యం వినే కృప దేవుడు మనకి ఇచ్చినారండి. మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని యొక్క సన్నిధానమును ప్రేమించాలి. ప్రియులరా, అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు వ్యక్తిగతంగా చూస్తాం, కుటుంబాల్లో చూస్తాం. చాలా కుటుంబాల్లో ఉదయకాలమున లేచిన తర్వాత ఏవేవో పనులు పెట్టుకుంటారు. కానీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. దేవుని కార్యములు ఒకవేళ మీ జీవితం జరగకపోతే అప్పుడు ప్రశ్నించండి. మరి దేవుడి కార్యం చేయాలంటే మరి దేవునితో సహవాసం చేస్తున్నారా? ఆయన వాక్యమును ధ్యానించి దాని యందు తృప్తి పొందుతున్నారా? అట్లా ఉన్నట్లయితే పిల్లరా, మనకెంతో మేలు, ఆశీర్వాదము. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని. ప్రియుడా సహోదరి, ఆకాశం వైపు చూస్తున్నావా? చూస్తున్నట్లయితే ఏమి గుర్తుకొస్తుంది? అక్కడ దేవుడు ఉన్నాడని. అవునండి, మరి వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ఆకాశమందు దేవుడున్నాడు. అంతమటికి కాదు, ఆయన మనతో సదాకాలం ఉంటానని సెలవిస్తున్నాడు. ఈ వాక్య సత్యమును కనుక గుర్తించినట్లయితే ఉదయకాలంన ఆయన వైపు చూస్తావు. ఎందుకంటే ఆయన సహాయము చేసే దేవుడని, ఆయన తృప్తి, ఆరోగ్యము, బలమిచ్చే దేవుడని. అంతకంటే ముఖ్యంగా మన జీవితాలకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి పిల్లరా, ఆయన వైపు చూసి గొప్ప మేలు, ఆశీర్వాదం చూస్తాం. ఆయన యొక్క కార్యములు వ్యక్తిగతంగా మన జీవితాల్లో, కుటుంబాల్లో చూస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మీ యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు. ఆకాశం వైపు మా కన్నులెత్తినప్పుడు మీరు మమ్మల్ని చూసే దేవుడు. మా ముందు జీవితాల్లో అనేకమైనటువంటి కార్యములు మా జీవితంలో చేస్తున్నారు. మరి ముందు కూడా చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. కొన్నిసార్లు మీ వైపు చూడక లోకం వైపు చూసి, మనుషుల వైపు చూసి నష్టపోతున్నాం. కానీ నిజముగా, హృదయపూర్వకముగా పాపమును విడిచిపెట్టి మీ వైపు చూసినట్లయితే ఎలాంటి మేలు, ఆశీర్వాదము, క్షేమం మా జీవితంలో కలుగుతుంది. కాబట్టి వాక్య సత్యమును ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. మీరు కార్యములు చేసే దేవుడు, అసాధ్యమనేది సాధ్యము చేసే దేవుడు. ఎవరి జీవితాల్లో అయినా ఇక నా జీవితంలో ఈ కార్యం జరగదు అని ఆలోచిస్తే ఉదయకాల సమయంలో ఆకాశము దేవుడున్నాడనే సత్యాన్ని గుర్తించుకున్న వారై మీ వైపు చూసి మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. అది వ్యాధైనా, రోగమైన, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, మ్యారేజ్ ఇష్యూస్ అయినా, ఏదైనప్పటికీ కూడా ప్రభువా, మీరు మా జీవితాలని చక్కదిద్దే దేవుడవు. మీ కృప, మీ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో విస్తారముగా చూడడానికి సహాయం చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యం ప్రతి కుటుంబంలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.